కాకా వెంకటస్వామి గారి 95వ జయంతి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో నాతో పాటు ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, కాకా కుటుంబ సభ్యులు వినోద్ గారు, వివేక్ గారు, పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు మిత్రుడు వంశీ గారు, చాడా వెంకటరెడ్డి గారు, ప్రొఫెసర్ కోదన్ రామ్ గారు, అదేవిధంగా మా సహచర మంత్రివర్గ సభ్యులు పొన్నం ప్రభాకర్ గారు, మధు యాస్కీ గారు, శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు గారు, అదేవిధంగా శాసనసభ్యులు నాగరాజు గారు, మిత్రులు పెద్దలు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరూ, ఇక్కడికి విచ్చేసిన కాకా వెంకటస్వామి గారి అభిమానులందరూ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో వేళ్ల మీద లెక్కబెట్టగలిగిన జాతీయ స్థాయి నాయకులలో వెంకటస్వామి గారు ఒకరు. ఈ ప్రాంతం నుంచి జాతీయ స్థాయిలో పివి నరసింహారావు గారు, ఆ తర్వాత జాతీయ స్థాయిలో ఆ గుర్తింపు ఉన్నది కాకా వెంకటస్వామి గారికి. అలాంటి కాకా వెంకటస్వామి గారి జయంతి వర్ధంతి అధికారిక కార్యక్రమంగా నిర్వహించడం అనేది ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రభుత్వాల యొక్క బాధ్యత. సరే, గతంలో ఉన్నవాళ్ళు మరి కాకాను కాంగ్రెస్ పార్టీ కోణంలో చూసినరో లేదా వాళ్ళ ఉద్దేశంలో కాకా గారిని ప్రజల నుంచి దూరం చేయాలన్న ఆలోచన నాకు తెలియదు. ఏది ఏమైనా వారి జయంతి వస్తుందని నాకు తెలియంగానే చీఫ్ సెక్రటరీ గారిని పిలిచి ప్రభుత్వం గతంలో తీసుకున్న నిర్ణయం ఏ విధంగా ఉన్నది, ఈరోజు మనం ఏం చేయాలని సమీక్ష చేసి ఆ సమీక్షలో కాకా వెంకటస్వామి గారి జయంతి వర్ధంతిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించిందని చేయండి అని చెప్పి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత నా దృష్టికి వచ్చింది, మిత్రులు వివేక్ గారు కూడా లేఖ రాసింది, ఈ విషయాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకో. నేను మీ అందరితో చేసే మనవి ఏంది అంటే, ఇది ఎవరో గుర్తు చేయాల్సిన బాధ్యత కాదు, బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన సందర్భం. కుర్చీలలో కూర్చోవచ్చు, అది నేను కావచ్చు, లేకపోతే నాకంటే ముందున్న వాళ్ళు కావచ్చు. నాకంటే ముందున్న వాళ్లకు రాజకీయంగా ఇక్కడ చాలామందికి తెలిసి ఉండొచ్చు, లేదా చాడా వెంకటరెడ్డి గారు చాలా ఎక్కువ ప్రత్యక్ష సాక్షులు అనుకుంటున్నా నేను. 2004 ఎన్నికల సందర్భంగా ఆ రోజు బలంగా ఉన్న తెలుగుదేశం పార్టీని ఎదుర్కోవాలి అని అంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు వెళ్లే సందర్భంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఒక అద్భుతమైన వాతావరణం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారింది. ఆ సందర్భంలో కొత్తగా వచ్చిన రాజకీయ పార్టీకి పెద్దగా ప్రాతినిధ్యం లేకపోయినా తెలంగాణ అంశానికి ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రం అనే ఆలోచన, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ మరుగున పడకూడదు, ఇది భవిష్యత్తుకు ఉపయోగపడాలి అని ఆ రోజు కాకా వెంకటస్వామి గారు ప్రణబ్ ముఖర్జీ గారిని, శ్రీమతి సోనియా గాంధీ గారిని ఒప్పించి 10 సంవత్సరాల అధికారం అనుభవించిన పార్టీకి పొత్తులో భాగస్వాములను చేసి 42 సీట్లు ఇప్పించి 25 ఎమ్మెల్యేలు 5 మంది ఎంపీలను ఇవ్వడానికి కాకానే ప్రధాన కారణం అన్న సంగతి ఆ రోజు ప్రత్యక్ష రాజకీయాలలో ఉన్న వాళ్ళకు కానీ ఆనాడు రాజకీయాలను ప్రత్యక్షంగా పరిశీలించిన వాళ్ళకి తెలుసు. ఎందుకంటే ఆ 2004 ఎన్నికలలో రాజకీయాలను నిశితంగా ఆ రోజు నేను గమనిస్తున్నా. ఈ పరిణామాలు ఏ విధంగా పరిణతి చెందబోతున్నాయి, ఈ పరిణామాలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియకు ఏ విధంగా సహకరించబోతున్నాయి,
ఇందులో ఎవరెవరు ఏ బాధ్యత నెరవేర్చబోతున్నారు అని చెప్పి ఆ రోజు నేను నిశ్చితంగా గమనించిన. నేను గమనించిన దాని ప్రకారం ఆనాడు ఇప్పుడు గొప్పలు చెప్పుకునే వాళ్లకు 25 ఎమ్మెల్యే సీట్లు గెలవడానికి 5 పార్లమెంట్ సీట్లు గెలవడానికి కాకా వెంకటస్వామి గారు అందించిన సహకారం ఎంతో, వారి వల్ల బలపడి రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత వారి జయంతి వర్ధంతులను అధికారికంగా నిర్వహించాల్సిన వాళ్ళు అసూయతోనో ద్వేషంతోనో నిర్వహించకుండా వదిలేసిండ్రు. అందుకే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కాక ప్రజల ఆస్తి, పేదోళ్ల ధైర్యం, నిలువ నీడ లేని వాళ్లను ఆదుకోవడానికి, అండగా నిలబడడానికి, నగరానికి ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఎవరొచ్చినా ఎక్కడో ఒక ప్రభుత్వ స్థలంలో వాళ్ళు ఉండడానికి అవసరమైన ఏర్పాటు నాకు తెలిసినంత వరకు ఆ రోజుల్లో కాకా వెంకటస్వామి గారు 80,000 మందికి గుడిసెలకు నిలువ ఆధారము నీడనిచ్చిండు అని చెప్పి లెక్కలు చెప్తున్నాయి. ఇవాళ ఒక్క ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తేనే 100 సార్లు చెప్పుకుంటాం మనం. లేదా డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినోడైతే మన జీవితాల్లోనే బాగు చేసినట్టుగా మనకు మొత్తం వండించినట్టు, వార్చినట్టు, తినిపించినట్టు ఇవాళ గొప్పలు చెప్పుకుంటారు. కానీ 80,000 ఇండ్లు పేదోళ్లకు హైదరాబాద్ నగరంలో ఇప్పించిన కాకను మర్చిపోవడం అనేది అది వాళ్ళ బాధ్యత రాహిత్యానికి ఒక ఉదాహరణ. అదేవిధంగా సింగరేణి గురించి మిత్రులందరూ చెప్పాను. సింగరేణి దివాలా తీసి సింగరేణి మూతపడే సందర్భంలో కార్మికులను ఆదుకోవాలన్న ఆలోచన, కార్మికులను బ్రతికించాలన్న కోరిక, పట్టుదల, సింగరేణికి 450 కోట్ల రూపాయల ఆ రోజుల్లో అప్పు ఇప్పించి సింగరేణి సంస్థను కాపాడి ఇవాళ వేలాది కుటుంబాలు, లక్షలాది మంది ఆధారంగా దాని మీద ఉన్న వాళ్ళని అందరినీ కూడా ఈ రోజు వాళ్ళ ఇళ్లలో దీపం ఉంది, ఆ కుటుంబంలో